తెలుగు ప్రాజెక్టు పని ఈరోజు 9వ తరగతి పిల్లలు ముఖ్యంగా ధర్మరాజు పరిపాలన ఏ విధంగా ఉండేది అనేది పాఠాన్ని విన్నారు. ధర్మరాజు కంటే ముందు శ్రీరాముని యొక్క పరిపాలన ఏ విధంగా ఉండేది అనేది పిల్లలు వాళ్ళు తెలుసుకొని ఒక నివేదికను తయారు చేయడం జరిగింది. పాఠంలో భాగంగా ఈరోజు తెలుగు యాక్టివిటీ. నా పేరు రామ్ చరణ్. నేను 9వ తరగతి చదువుతున్నాను. నేను ఈరోజు రాముని పరిపాలన గురించి చెప్పబోతున్నాను. శ్రీరాముడు పౌండరిక, అశ్వమేధ, వాదసేవ మొదలైన యజ్ఞాలు యథావిధిగా చేయించాడు. 10,000 సంవత్సరాల రాజ్య పరిపాలనలో మంచి గుర్రాలు, భారీ దక్షిణాలతో సుఖంగా జీవించారు. రాముని యొక్క ప్రజలు బంధువులతో, మిత్రులతో తన యజ్ఞ గురించి నాచరిస్తూ సుఖంగా జీవించారు. రాముని పరిపాలనలో భర్త లేని స్త్రీలు లేరు, క్రూర జంతువులకు భయము లేదు. అందరికీ శుభోదయం. నా పేరు శశ్విక్. నేను 9వ తరగతిలో చదువుతున్నాను. ఈరోజు నేను శ్రీరాముని ధర్మపాలన గురించి చెప్పబోతున్నాను. చోరులు లేరు, అనర్థాలు లేవు. బాలురు చనిపోయి పెద్దలు వారికి ప్రేత కార్యాలు చేయుట లేదు. విశ్వమంతా సంతోషమునుంది. సర్వలోకము ధర్మపరమైంది. అంతటా రామున్నే దర్శించుచు ప్రజలు ఒకరినొకరు అనురాగాలతో చూసుకోసాగారు. 1000 సంవత్సరాలు రోగాలు లేక, శోకాలు లేక 1000 మంది పుత్రులతో సుఖంగా ఉన్నారు. శ్రీరాముడు రాజమేలుచుండగా రాముడు రాముడు రాముడని ప్రజల మాటలన్నీ రామపరమై ఉండెను. ధన్యవాదాలు. ఏ ప్రఫుల్. నేను 9వ తరగతి చదువుతున్నాను. నేను ఈరోజు శ్రీరాముని ధర్మపాలన గురించి చెప్పబోతున్నాను. వృక్షాలు నిత్య పుష్పాలతో, నిత్య ఫలాలతో, స్కందాలతో రజిల్లుచుండెను. నెలకు 3 సార్లు వర్షించింది. వాయువు హాయిగా వీచింది. క్షత్రియులు, శుద్ధులు, బ్రాహ్మణులు కలహాలు లేకుండా ఉన్నారు. చతుర్విధ వర్ణాల వారు తమ తమ కర్మాలను ఆనందంగా ఆచరిస్తున్నారు. రామపాలనలో ప్రజలు ధర్మమందు శ్రద్ధగల వారై అబద్ధం ఆడక హాయిగా జీవిస్తున్నారు. శ్రీరాముడు తన సోదరులతో కలిసి 11,000 సంవత్సరాలు రాజ్యాన్ని పాలించారు.